హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనమైతే ఫ్రీ ఫైర్ అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలో పీసీలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనమైతే మన డెస్క్టాప్ స్క్రీన్ మీదకి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనమైతే మన డెస్క్టాప్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేసినాం. ఫస్ట్ అయితే మనమైతే చేయాల్సింది అయితే ఏం లేదు. నేను ఏమేమి స్టెప్స్ చేస్తానో అవన్నీ స్టెప్స్ అయితే మీరైతే ఫాలో అయితే మీరైతే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఎక్కించుకోవచ్చు మీ పీసీలోనే అయితే. ఇప్పుడైతే ఫ్రీ ఫైర్ బ్యాన్ అయింది కాబట్టి ఓన్లీ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఉన్నది కాబట్టి మీరైతే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఒకటి ఎక్కించుకోవచ్చు. ఫ్రీ ఫైర్ ఎక్కించుకోవాలంటే దాని మీద కూడా వీడియో చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తా. ఫస్ట్ అయితే మీరైతే ఇట్లాంటిది ఒక ఇమ్యులేటర్ అయితే ఎక్కించుకోవాలి. బ్లూ స్టాక్స్ 5 నేనైతే బ్లూ స్టాక్స్ 5 చాలా ఇమ్యులేటర్స్ ఉంటే మీకు ఇష్టమైన ఇమ్యులేటర్ అయితే ఎక్కించుకోవచ్చు. ఈ వీడియోలో అయితే నేనైతే బ్లూ స్టాక్స్ 5 ఎట్లా ఎక్కించుకోవాలో నేను మీకైతే చెప్తాను. అయితే ఫస్ట్ అయితే మనం అయితే క్రోమ్లోకి అయితే వెళ్ళాలి. క్రోమ్ అయితే ఇది క్రోమ్లోకి అయితే వెళ్ళైతే మనమైతే బ్లూ స్టాక్స్ అని అయితే సెర్చ్ అయితే చేయాలి. బ్లూ స్టాక్స్ అని సెర్చ్ చేసి ఇక్కడైతే వచ్చేస్తుంది మనకైతే ఇట్లా అచ్చుడితో మనం అయితే దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఏ లింక్ ఉన్నా ఆ లింక్ మీద అయితే క్లిక్ అయితే చేయొద్దు. మీరైతే ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసి దాని తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇట్లా అయితే వస్తుంది. అచ్చుడితో మనకైతే కిందనైతే సి ఆల్ వర్షన్స్ అని ఇక్కడైతే ఆఫీస్ అని చూడండి. నేనైతే ఇక్కడ మౌస్ పెట్టి తిప్పుతాను కదా, ఇదైతే నొక్కాలి. మనం అయితే కిందికి వచ్చి ఇక్కడైతే బ్లూ స్టాక్స్ 10 అయితే చూపిస్తుంది. మనమైతే 10 అయితే ఎక్కితలేం. ఇప్పుడైతే ఇంటర్ఫేస్ మీకు కూడా ఇట్లనే వస్తుంది, సేమ్ ఇట్లనే వస్తుంది. బ్లూ స్టాక్స్ 10 అయితే ఎక్కేయకండి. ఇప్పుడైతే మీరైతే కింద బ్లూ స్టాక్స్ 5 ఉన్నదని ఇది కూడా నొక్కద్దు. చిన్నగానైతే కిందకి అయితే రావాలి. ఇక్కడైతే బ్లూ స్టాక్స్ 5 అయితే ఉంటుంది, కిందనైతే బ్లూ స్టాక్స్ 4 కూడా ఉంటుంది. ఈ బ్లూ స్టాక్స్ 4 అయితే మనకైతే అవసరం లేదు. ఇంకా మీరైతే మ్యాక్లో కూడా ఎక్కించుకోవాలంటే ఎక్కించుకోవచ్చు, కానీ మనం అయితే మ్యాక్లో ఎక్కిస్తాం. విండోస్ పీసీలోనే అయితే ఎక్కిస్తాను కాబట్టి ఫస్ట్ అయితే మనకైతే బ్లూ స్టాక్స్ 5 కాడికి అయితే రావాలి. ఇక్కడైతే ఉన్నాయి బ్లూ స్టాక్స్ 5 వచ్చేసి మనం అయితే ఇక్కడైతే ఇందులోనైతే 32 బిట్స్ కావాలంటే 32 బిట్స్ ఎక్కించుకోవచ్చు. 64 బిట్స్ కావాలంటే 64 బిట్స్, 64 బిట్ కావాలంటే 64 బిట్. మనమైతే ఇక్కడ 564 బిట్ అని ఉన్నది చూడండి. దీని అయితే డౌన్లోడ్ అయితే నొక్కాలి. మిగిలిన అయితే ఏదైతే డౌన్లోడ్ అయితే వేయకండి. ఇదైతే డౌన్లోడ్ అయితే నొక్కేసి డౌన్లోడ్ నొక్కడంతో మనకైతే సేవ్ అనేది అడుగుతుంది. సేవ్ అయితే చేసుకోవాలి. మీరైతే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకొని మీ పీసీలోనైతే సేవ్ చేసుకుంటే ఈఎక్స్ఏ ఫైల్ అనేది ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. మనకైతే డౌన్లోడ్ అయ్యి అయితే ఇట్లనైతే చూపిస్తుంది. మీకైతే ఒక్క నిమిషం మీకు చూపిస్తుంది. అయితే ఇగో ఇక్కడ ఉన్నది చూడండి, ఇదే ఈఎక్స్ఏ ఫైల్. దీని మీద డబల్ ట్యాప్ క్లిక్ చేస్తే బ్లూ స్టాక్స్ అయితే ఎక్కడైతే ఎక్కుతుంది. దాన్ని అయితే ఎక్కడ స్టోర్ చేసుకోవాలని స్టోర్ ప్లేస్ క్లిక్ చేసి మొత్తం అయితే ఫినిష్ డన్ ఒత్తుకుంటూ పోవాలి. అది ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. బ్లూ స్టాక్స్ 5 ఇన్స్టాల్ అయిపోయినాక సింపుల్గా అయితే బ్లూ స్టాక్స్ 5 అయితే మనమైతే ఓపెన్ అయితే చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. మీకైతే ఇక్కడ ఏ మ్యాప్స్ అయితే కనిపించాయి. ప్లే స్టోర్ కూడా మీకైతే ఇక్కడైతే ఉంటుంది. దీని లోపల అయితే ఇట్లనైతే పెట్టి ఉంటుంది. దీని లోపల ఉంటుంది ప్లే స్టోర్ అయితే. మీరైతే ఇట్లా చూపిస్తుంది. మీకైతే ఓన్లీ ఇదొక యాప్ ఇదొక యాప్ అయితే చూపిస్తుంది. అదే ఇక్కడ ప్లే స్టోర్ ఎక్కడ ఉన్నారని మీరైతే కన్ఫ్యూజ్ అయితే అవుతారు. సింపుల్గా అయితే ఇదైతే క్లిక్ అయితే చేయాలి. మన సెల్ లెక్క ఇట్లా బయటకి అయితే తీసుకొచ్చుకొని ఇక్కడైతే పెట్టుకోవాలి. ప్లే స్టోర్ అయితే పెట్టుకొని దీన్ని అయితే ఏం లేదు, సింపుల్గా అయితే మనం అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఇక్కడ మౌస్ తీసుకపోయినా చూడండి, ఆ గూగుల్ అకౌంట్ అయితే మీరైతే కనెక్ట్ అయితే చేసుకోవాలి. మీ గూగుల్ అకౌంట్ జీమెయిల్ కొట్టి దాని పాస్వర్డ్ కొడితే కనెక్ట్ అయితే అయిపోతుంది. ఇక సింపుల్గా అయితే మీరైతే ఫ్రీ ఫైర్ అని కొట్టేస్తే ఇక్కడైతే మనకైతే ఫ్రీ ఫైర్ అని అయితే వచ్చేస్తుంది. ఇక ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఉన్నది, మనకైతే ఫ్రీ ఫైర్ లేదు. ఫ్రీ ఫైర్ బ్యాన్ అయింది కాబట్టి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఉన్నది. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఇక్కడైతే వచ్చి ఇన్స్టాల్ బటన్ అయితే నొక్కాలి. అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి మనకైతే ప్లే బటన్ అయితే చూపిస్తుంది. అంతే ఇన్స్టాల్ నొక్కేసి గేమ్ అయితే ఆడుకోవడమే. ఒకసారి అయితే ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకైతే. మరి ఓకే గైస్, గేమ్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది. మనకైతే చిన్నగానైతే ఇట్లనే గేమ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈవెంట్స్కి ఇట్లా అన్న అయితే వస్తాయి. కీ మ్యాపింగ్ గురించి ఎలా అంటే కీ మ్యాపింగ్ అయితే మొత్తం అయితే దీంట్లో ఆల్రెడీ చేసేస్తుంది. ఇగో ఇట్లనే కీ మ్యాపింగ్ అయితే చేసి అయితే వస్తుంది. మీకు కీ మ్యాపింగ్ ఏం చేసుకోవాలి, ఏం కీ మ్యాపింగ్ మంచి కీ మ్యాపింగ్ అయితే చెప్పమంటే చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేసి. కీ మ్యాపింగ్ కూడా ఆటోమేటిక్గా అయితే చేసేది వస్తుంది. ఇవే డిఫాల్ట్గా ఉంచుకోవాలనుకుంటే మీరైతే ఉంచుకోవచ్చు, లేదంటే లేదుగా మీ ఇష్టం. ఇక లేదంటే మీకు ఇష్టమున్న బటన్స్ అయితే పెట్టుకొని మీరైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. కీ మ్యాపింగ్ అయితే బ్లూ స్టాక్స్ తోటి వచ్చిందే మంచిగా ఉంటుంది. కొంచెం మేజర్ చేంజెస్, కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మంచిగానే వాడుకోవచ్చు మనమైతే. వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర అయితే ఆన్ పెట్టుకోండి. బాయ్ బాయ్ గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.